హాయ్ హలో వెల్కమ్ టు లీలా క్రియేషన్. నేను మీ లీలా అవుతండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఇక ఈరోజు వీడియో విషయానికి వస్తే ఇది కస్టమర్ శారీ అండి. ఇది వచ్చేసి పట్టు శారీ అండి. నిండు వంకాయ కలర్ షేడ్లో ఉంది శారీ మొత్తం. ఇలా మ్యాంగో బూటీస్ వచ్చేసినాయి. శారీ అంతా గోల్డ్ కలర్తో వచ్చిందండి. ఇంకా బోర్డర్ వచ్చేటప్పటికి ఇలా పెద్ద బోర్డర్ వచ్చింది. ఆవు దూడ కాంబినేషన్లో వచ్చిందండి బోర్డరు. మళ్ళీ కిందేమో చిన్న కడ్డీ బోర్డరు గ్రీన్ కలర్లో వచ్చింది. సేమ్ అదే బోర్డర్ మళ్ళీ పైన వచ్చిందనమాట. జిగ్జాగ్ లైన్స్తో వచ్చిందండి. అయితే శారీలో బ్లౌజ్ మీదే వర్క్ చేయమన్నారండి కస్టమరు. అలా ఎల్లో షేడ్లో వచ్చిందనమాట. పళ్ళు కూడా ఇదే ఎల్లోలో వచ్చింది. సేమ్ డిజైన్తో ఇలా బ్లౌజ్ పీస్ వచ్చిందండి. ఇంకా కస్టమర్ అయితే ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా శారీలో ఏ కలర్స్తో అయితే ఉన్నాయో అవే కలర్స్తో హైలైట్ చేశానండి డిజైన్ని. గ్రీన్ జిగ్జాగ్ లైన్లా చూపించారు కదా బోర్డర్, అందుకని ఆ గ్రీన్ పైపింగ్ లైన్ తీసుకున్నాను. లీవ్స్ కూడా గ్రీన్ తీసుకున్నాను. ఇంకా ఫ్లవర్ వచ్చేటప్పటికేమో ఆ డార్క్ వంకాయ కలర్ షేడ్, శారీ కలర్ మొత్తం అది కదా, అందుకని ఫ్లవర్స్ మొత్తం ఆ కలర్ ఇచ్చాను. ఇంకా గోల్డ్ వీవింగ్ అనమాట. ఈ 3 కలర్స్తో డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పింక్ పళ్ళు అదే బోర్డర్లో కొద్దిగా లైట్గా పింక్ కలర్ చూపించారు కదా, అందుకని నేను కొద్దిగా పింక్ కూడా తీసుకున్నానండి. ఇంకా ఓవరాల్ డిజైన్ అయితే ఎలా ఉంది. అయితే ఇప్పుడు నేను ఒకటే ఫ్రేమ్లో ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోయిందని చెప్తాను కదండి. అయితే ఈ ఫ్రేమ్లో ఏంటంటే ఫ్రంట్ అవ్వలేదండి, హ్యాండ్స్ అను బ్యాక్ నెక్ కంప్లీట్ అయిందండి. ఎందుకంటే కస్టమర్ ఏం చెప్పారంటే, నాకు శారీలో బోర్డరు పెద్ద బోర్డర్ వచ్చేసింది కాబట్టి హ్యాండ్స్కి అసలు వర్క్ వద్దని చెప్పారండి. అయితే ఫ్రంట్ బ్యాక్ వర్క్ ఇచ్చి హ్యాండ్స్కి వర్క్ లేకపోతే బాగోదని కింద చిన్న బోర్డర్ ఇస్తారు కదా హ్యాండ్స్కి ఆపోజిట్లో, మనం నడుము కట్ చేసుకునే దగ్గర ఆ చిన్న బోర్డర్లో ఇలా ఆ బోర్డర్, ఆ గోల్డ్ కలర్ జరీ బోర్డర్ వచ్చింది కదా, ఆ బోర్డర్ మీద సన్నగా నేను ఇలా డిజైన్ ఇచ్చానండి. బూటీస్ అలా ఏం లేకుండా ఓన్లీ బోర్డర్ వరకు ఇచ్చేసాను అనమాట. ఇకైతే అటువైపు ఆపోజిట్ పెద్ద బోర్డర్ వచ్చింది కదా, ఆ బోర్డర్కి ఈ బోర్డర్ని అటాచ్ చేస్తాను అనమాట. అది కుట్టాక మనకు అర్థమవుతుంది. అందుకని ఒకటే ఫ్రేమ్లో హ్యాండ్స్ అండ్ బ్యాక్ నెక్ కంప్లీట్ చేయాల్సి వచ్చిందండి. హ్యాండ్స్ కూడా అంతే సేమ్ గ్రీన్ కలర్ పైపింగ్ లైన్ తీసుకొని ఇంకా అదే బోర్డర్ ఇచ్చేసాను. ఫ్లవర్స్ లీవ్స్తో చాలా అందంగా ఉందండి డిజైన్ అయితే మాత్రం. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియోస్ ముందుగా మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుందండి. ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. శారీ వచ్చేటప్పటికి మొత్తం శారీ ఇలా ఉంది. బ్లౌజ్ కుట్టాకైతే చాలా నీట్గా చాలా బాగుందండి. కుందన్స్ అవి కూడా అంటించేసాను నేను. గ్రీను, వైలెట్ అండ్ పింక్ గోల్డ్ కాంబినేషన్తో బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఎవరికైనా అలాంటి వర్క్స్ కావాలంటే మన నెంబర్ తెలుసుగా 8499056989 స్క్రీన్ మీద కనపడుతూ ఉంటుందండి. కాల్ చేయండి నాకైతే. ఇదిగో హ్యాండ్స్ ఇదండి. హ్యాండ్స్ ఇలా పెద్ద బోర్డర్ వచ్చేసింది అనమాట. శారీలో ఏ ఆవు దూడ కాంబినేషన్లో అయితే ఉందో అదే బోర్డర్ బ్లౌజ్ పీస్లో కూడా వస్తుంది కదా, అలా వచ్చింది. ఇక అయితే నేను అటువైపు ఇవి హ్యాండ్స్కి వస్తే ఆపోజిట్ బ్యాక్ నెక్ వైపు వచ్చింది కదా చిన్న బోర్డర్, దాని మీద వేసుకున్నాం కదండి మనం డిజైన్, తీసుకొచ్చి నేను ఇలా హ్యాండ్స్కి అటాచ్ చేసుకున్నాను అనమాట. ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి ఇలా ఉంది. ఎందుకంటే నాకు నెక్కి వచ్చి హ్యాండ్స్కి లేకపోతే డిజైన్ లుక్ అనిపించదేమో, బ్లౌజ్ అందులో శారీలో బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్తో ఉందనిపించిందండి నాకు. అందుకని కస్టమర్ అయితే అసలు హ్యాండ్స్కి వర్క్ వద్దనే అన్నారు. ఇంకా నేను ఇలా అయితే స్టిచ్ చేశాను. ఓకే, ఈరోజు వీడియో ఇదండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మళ్ళీ మీ అందరికీ ఒకసారి శ్రీరామనవమి